హలో ఫ్రెండ్స్, ఈరోజు రివ్యూ ఇచ్చే మూవీ వచ్చేసి సలార్ పార్ట్ 1. ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత రిలీజ్ అయిన మూవీ ఇది. మూవీని ఒక ముక్కలో చెప్పాలంటే మాత్రం మూవీ మాత్రం సూపర్గా ఉంది. ఇక మూవీ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగే. బాగా ఆకలితో ఉన్నవాడికి ఒక ఫుల్ మీల్స్ పెట్టినట్టు ఉంటుంది ఈ మూవీ అయితే. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ప్రాబ్లం ఉన్న వరదమన్నారు దేవా దగ్గరికి వస్తారు. ఆ ప్రాబ్లం ఏంటి, అసలు ఏం జరిగింది, బ్యాక్ స్టోరీ ఏంటి అనేది మిగిలిన కథ సింపుల్గా ఉందనుకోకండి. ఖాన్ సార్ అనే వాళ్ళని బిల్డ్ చేసి అందులో క్యారెక్టర్స్ని కూడా బాగా రాసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంట్రడక్షన్ మాత్రమే అని చెప్పొచ్చు. ఇక మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంటుంది. ఇక ప్రభాస్ మాస్ ఎలివేషన్స్తో మాస్గా అయితే కనిపిస్తాడు ప్రభాస్ అయితే. ఇక ఇంటర్వెల్ బ్లాక్ నుంచి అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్లో కథనైతే బాగా చెప్పారు. ఆ కాన్సర్ట్లో వచ్చే సన్నివేశాలు అయితే బాగుంటాయి. సినిమాటోగ్రఫీ అయితే టూ గుడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండేది అనిపించింది నాకైతే. బట్ మూవీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇక ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇక ప్రభాస్ గురించి చెప్పాల్సింది ఏముంది, జస్ట్ అలా నిలబడితే చాలు, యాక్టింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక శృతి హాసన్ కూడా తనకున్నంత పాత్రలో బాగా చేసింది. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అయితే తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక మెయిన్ కథ అయితే సెకండ్ పార్ట్లో ఉంటుంది. నాకైతే మూవీ అయిపోగానే సగం కథ చెప్పి వదిలిపెట్టారనిపించింది నాకైతే. ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ప్రశాంత్ నీల్ గురించి. ఒక వరల్డ్ని క్రియేట్ చేయడం, దాంట్లో క్యారెక్టర్స్ని బాగా రాసుకోవడం అనేది చాలా తక్కువ మంది డైరెక్టర్ చేసే పని. ఇంకా కాన్సెప్ట్ని బాగా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది సెకండ్ పార్ట్లో. ఇక ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ఒక రేంజ్లో వచ్చాయి. ఈ వీడియో చేస్తున్న టైంలో అయితే దాదాపుగా 175 నుంచి 200 crores మధ్యలో నెంబర్స్ అయితే ఉంటుంది ఫస్ట్ డే కలెక్షన్స్. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ అని కూడా చెప్పొచ్చు. ఒక ఓవరాల్గా చెప్పాలంటే ప్రభాస్ అయితే సాలిడ్గా కంబ్యాక్ ఇచ్చాడు. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్టే ఈ మూవీ. చాలా మంది అయితే బ్యాడ్గా రివ్యూస్ ఇస్తున్నారు, కావాల్సి కూడా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ మూవీలో చాలా క్వశ్చన్స్ని అయితే వదిలిపెట్టారు పార్ట్ 2 కోసం. ఇక ఈ రివ్యూలన్నీ పక్కన పెట్టేసి ఫ్యామిలీతో అయితే మూవీని అయితే చూడొచ్చు. అక్కడక్కడ బ్లడ్ వైలెన్స్ అనేటివి ఉంటాయి, దాన్ని కాంప్రమైజ్ అయితే మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇలాంటి లేటెస్ట్ రివ్యూస్, మూవీ సజెషన్స్ అండ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.